యా టెల్ మీ. చెప్పేది ఏం లేదు బాబు, టెస్ట్ చేయాలి. ఊదు. ఎస్ సార్. ఏయ్, ఊదమంటే లోపల లాగుతున్నావేంటి? ఇదేమైనా జ్యూస్ అనుకున్నావా? నాకేం తెలుసు, ఐ డోంట్ నో. సరిగ్గా ఊదు. ఓకే, స్టడీ 1 2 3. సరికూదు. ఎన్నిసార్లు వదలరా? ఊదరా మామా. ఎంత లాగినా రాదేంటి సార్? మిక్సింగ్ సరిగ్గా కలపలేదా? సార్ వీడు ఫుల్ గా తాగాడు సార్. ఊదమంటే ఊదట్లేదు సార్. తీసుకురాండి. సార్ 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 మమ్మల్ని వదిలేయండి సార్. ఎవరు లేని అనాథలేండి సార్. మమ్మల్ని వదిలేయండి సార్ ప్లీజ్ సార్. మీకు దండం పెడతారు సార్. సార్ మీ కాళ్ళు పట్టుకుంటారు సార్. నువ్వు పట్టుకుంది నా కాలు కాదురా, కారు బంపరు. బంపరా? అప్పుడే డౌట్ వచ్చింది సార్. మీ కాళ్ళేంటి ఎంత వేగ్గా ఉన్నాయని. సార్ 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 ప్లీజ్ సార్. దిగండ్రా, కార్లో ఇంటికి తీసుకెళ్తారంట. ఇంటికే గాని మీ పుట్టింటి కాదు బాబు, అత్తారింటికి. అదే పోలీస్ స్టేషన్ కి. సార్ 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 ప్లీజ్ సార్. మా అమ్మ కొడతాది సార్ ప్లీజ్ సార్. సార్ మా బావ తొక్కేస్తాడు సార్. సార్ మా అన్న సాగు కొడతాడు సార్. మేము చేస్తాం సార్. ఎవరు నువ్వా? విజయ మ్యామ్, టీవీ ఆన్ చేయి. ఓకే మ్యామ్. బ్రేకింగ్ న్యూస్. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ ప్రముఖుల పిల్లలు. పట్టుబడ్డ వారిలో ఘట్టమనేని అఖిలాండేశ్వరి చిన్న కొడుకు ఘట్టమనేని మహేంద్రబాబు. మహేంద్ర, ఘట్టమనేని మహేంద్ర చంపేస్తా. ఏమైంది అట్లా? ఏమైంది వదినా? నీ తమ్ముడు చేసిన నిర్వాకం చూడు. పోలీసులకు పట్టుబడమే కాక తాగలేదంటూ ముప్పు తిప్పలు పెట్టి పోలీసుల్ని 3 చెరువుల నీళ్లు తాగించిన ఘట్టమనేని మహేంద్ర అండ్ ఫ్రెండ్స్. అందరినీ నవ్వుల్లో ముంచెత్తిన ఘట్టమనేని నిర్వాకం ఇప్పుడు చూడండి. ఊదమంటే లోపల లాగుతున్నావండి? ఇదేమైనా జ్యూస్ అనుకున్నావా? నాకేం తెలుసు, ఐ డోంట్ నో. స్టడీ 1 2 3. హలో అఖిల, నేను మాట్లాడేది. ఎస్. మీ అబ్బాయి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయాడటగా? అవును. హలో హలో హలో, నేను తర్వాత మాట్లాడతాను.
ఎస్, అవును 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 అవును, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు. ఛ! అమ్మా రిలాక్స్ అమ్మా, ఇట్స్ ఓకే, రిలాక్స్. ఈ ఇంటి పరువు తీశాడు వీడు. మన నిశ్చితార్థం అప్పుడు అలా, ఇప్పుడు నడి రోడ్డు మీద ఘట్టమనేని వంశ పరువు సర్వనాశనం చేశాడు. ఛీ! 7 గంటలకు పట్టుకున్నారంటే ఇప్పుడు టైం 9 అవుతుంది. అంటే స్టేట్ మొత్తం ఈ న్యూస్ స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. దేవా, అమ్మా విదిన్ 15 minutes లో వాడు నా ముందుండాలి. ఐజీతో మాట్లాడు, ఎక్కడ కనుక్కో. ఓకే అమ్మా. హలో బాబీ, బ్రో. వాట్ శ్వేత్, వాట్ హ్యాపెండ్? షిట్, వాడికి నిజంగా బుద్ధి లేదు. శ్వేత్, ఐల్ జస్ట్ కమ్ బ్యాక్. ఆ ఆంటీ అంకుల్ కి నేను వెళ్ళట్టు చెప్పుకోకే. ఓకే, అటు. ఓ షిట్. వాడి మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుందమ్మా. వాడి ఫ్రెండ్స్కి ట్రై చేస్తాను. ఏరా, నేను అక్కడ ఆగమంటే నువ్వు ఎక్కడ ఆగావా? ఏరా, నాకు తెలియకుండా నువ్వు కూడా తాగేసావా? అదవనాయాలా? నేనంటే మనసులో బాధ మర్చిపోవడానికి తాగుడు అలవాటు చేసుకున్నాను. నీకు బాధ వచ్చిందిరా? స్టడీగా ఉండు. హలో, ఏంటి మీ తమ్ముడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయాడంటగా, నిజమేనా? I'll call you back. ఇలా వస్తా. రెడీ. జాగ్రత్త. స్టడీ. జాగ్రత్త. హలో, నేనేమైనా తాగాను అనుకున్నావా? నా కొంచెమే తాగాను అంతే. అది తాగినట్టు కాదు, యూనో. సర్లే పద. గట్టిగా పట్టుకో, నేను వస్తాను. ఐఎమ్ స్టడీ. వెస్ట్ ఫెలో. స్టడీ. అమ్మా, ఇట్స్ ఓకే, రిలాక్స్. స్టడీ. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. పద.
నమస్తే బ్రో. మామ్ మళ్ళీ మళ్ళీ తాగడానికి సిగ్గులేదురా నీకు? ఆంటీ సారీ ఆంటీ, మా ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ పార్టీ పెట్టారు. యాక్చువల్లీ మహి రాను అన్నాడు. నేనే బలవంతం చేసి తీసుకెళ్ళాను. అక్కడ కొంచెం మందు. వన్స్ అగైన్ సారీ టు ఆల్. గుడ్ నైట్ ఆంటీ. గుడ్ నైట్ అంకుల్. నాకు నిద్ర వస్తుంది. పదమహి. నైట్. ఒక్క నిమిషం ఆగుతావా మార్చిలేని ఐశ్వర్య? ఈ ఇంటికి కాబోయే కోడలు అబద్ధం చెప్పినా ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టబోయే నీ కాళ్ళు నిజమే చెప్తున్నాయి. చూసుకో. కాబోయే భర్తను ఆదుకోవాలన్న హడావిడిలో పెడుతూ ఒకదానికొకటి మ్యాచింగ్ లేని చెప్పులు వేసుకుని వెళ్ళావు. ఘట్టమనేని అఖిలాండేశ్వరి కనిష్ట పుత్రుడు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటే వాడి మీద నీకున్న ఇష్టంతో అడ్డుకోవాలని చూసినా ఈ అడ్డగాడిద మీద దెబ్బ పడాల్సిందే, 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 పడాల్సిందే. తాగి రోడ్డు మీద పడితే ఏ టాక్సీ వాడో ఇంటికి తీసుకొస్తాడు. ఇంట్లో పడితే నేను నీ బాబాయో దేవానో ఎవరో ఒకళ్ళు లేపుతారు. నీ వల్ల పొరవే రోడ్డు మీద పడితే ఏం చేస్తావు? ఏం చేస్తావు? చిన్నబాబు, నువ్వు ఇంకా చిన్నవాడివి కదా అని పోనీలేని వదిలేస్తూ పోతుంటే పరువు మర్యాద అన్ని వదులుకునేలా చేస్తున్నావు. రే మహి, నువ్వు ఇక తాగనని నా మీద ప్రామిస్ చేసినా మిస్ చేస్తావని నాకు తెలుసు, కానీ ఇలా ఇష్యూ చేస్తావని నాకు తెలియదురా. చూడరా, చూడు టీవీలో ఏమొస్తుందో చూడరా. ఏంట్రా సినిమా చూస్తున్నావా? చూడు, ఘట్టమనేని మహేంద్ర బాబు మారాం గారాబం అని హెడ్లైన్స్, చిన్నబాబు గారి బఫూన్ వేషాలని బ్రేకింగ్ న్యూస్. ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యో అలా జరిగిందా అని ఆరా తీస్తున్నారు. నిన్ను వెనకేసుకురావడం మాకు అవసరమా? కాలి కింద పడే తొక్కేస్తానేమనుకున్నావు? అఖిల, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అఖిల. ఏంటండి ఏంటండి వీడి ప్రాబ్లం? నాకేం అర్థం కావడం లేదు. మనం ఇక్కడ ఉండాలా లేదా చెప్పండి. మామ్ నార్మల్ నిన్ను కని 22 ఏళ్ళైనా ఒక్కసారి కూడా నీ వల్ల సంతోషించావన్న సందర్భమే లేదు.
ఏం మనిషివరా నువ్వు? ఆంటీ ప్లీజ్ లీవ్ హిమ్. మహి తెలుసుకుంటాడు ఆంటీ, తనే మారుతాడు. మ్యారేజ్ చేస్తేనైనా మారతాడని ఎంగేజ్మెంట్ చేస్తే అక్కడ కూడా పరువు తీశాడు. ఒక వారం నరకం చూపించాడు అందరికీ. ఇక నా వల్ల కాదు, నేను సహించలేను. ఐశ్వర్య, సింగపూర్ నుంచి మీ అమ్మా నాన్నల్ని వెంటనే ఇండియాకి రమ్మని చెప్పు. రేపు నిశ్చితార్థం, ఎల్లుండి పెళ్లి. అదేంటక్క వెనక ముందు ఆలోచించకుండా పెళ్లి చేసేద్దామంటారు? పార్వతి పెళ్ళయ్యాకే మహి ఐశ్వర్యుల పెళ్లి చేద్దామన్నారుగా. పార్వతి పెళ్లి చేస్తాను, నీకేమైనా అభ్యంతరమా? దాని పెళ్ళయ్యాక వీళ్ళ పెళ్లి చేస్తాను. మాటిచ్చానని తెలుసు, సంబంధం చూడాలని తెలుసు, మర్యాద నిలుపుకోవాలని కూడా తెలుసు. నువ్వు చెప్తే గాని చెయ్యలేని పొజిషన్లో నేను లేను. ఓకే? నువ్వు నోరు మూసుకుని ఉండలేవా భావని? మధ్యలో ఎందుకు దూరుతావు? ఆహా, అక్క మర్చిపోయిందేమోనని గుర్తు చేశానంతే. నేను మర్చిపోను. నాకు గుర్తున్నవన్నీ ఒక్కొక్కటి చెప్తే నువ్వు ఈ జన్మలో నోరు తెరవలేవు భవాని. అదుపులో ఉండడం చేత కాకపోతే పొదుపుగానైనా మాట్లాడు. కొడుకనే చూడను నేను, తోటి కోడలోని కూడా చూడను. దేవా, ఐశ్వర్య మహిళ పెళ్లి కంటే ముందు పార్వతి పెళ్లి చేయాలనుకున్నాను. చేసి తీరతాను. రేపు తెల్లవారితే ఈ ఇంట్లో శుభకార్యం జరగాలి. అది పార్వతి నిశ్చితార్థం అవ్వాలి. అమ్మా, పార్వతికి పర్ఫెక్ట్ పర్సన్ శివ. మన కంపెనీలోనే జాబ్. పార్వతిని బాగా చూసుకుంటాడన్న నమ్మకం నాకుంది. పార్వతి జీవితం హనుమంతు కోరుకున్నట్టుగానే అందంగా సంతోషంగా ఉంటుంది. నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది. శివ పార్వతి ఒకరికొకరు హ్యాపీగా ఉంటారమ్మా. అబ్బాయి ఎవరు ఏంటని ఆలోచించాల్సిన పనే లేదు. అలాగేమ్మా. పార్వతి, అమ్మగారు వెళ్ళి మీ నాన్నతో చెప్పు, రేపు నీ నిశ్చితార్థం. మీకు కావాల్సిన ఏర్పాట్లు ఏమైనా ఉంటే చేసుకోండి. అట్టగే అమ్మగారు. వెళ్ళు. మళ్ళీ ఎవరైనా పార్టీకి పిలిస్తే వెళ్ళు, కానీ గుర్తుగా నీ ఒంటి మీద బట్టలు రావాలి, కానీ నువ్వు ఇంటికి రాకూడదు. తిట్టడం కొట్టడం చేయను, ఇక చితి పెట్టడమేనని చెప్తున్నా. మళ్ళీ టీవీలో నీ పెళ్లి కవరేజ్ తప్ప ఏ పేజీలోనైనా న్యూసెన్స్ వచ్చిందో బూడిద బూడిద చేస్తాను. ఖబర్దార్. వెళ్ళు, పా.